ఇప్పుడు మీరు సామాజికంగా బీసీ వర్గాలకి ఎంతో చేశారన్నది వాస్తవం, అది జనంలో కూడా తెలుస్తున్నది. మీరు రాజకీయాల్లో కూడా ప్రవేశించడానికి జరిగిన దాంట్లో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే ఈరోజు పీడీసీసీ బ్యాంక్కి చైర్మన్గా పోటీ చేశారు. ఆ పీడీసీసీ బ్యాంకుకి మీరు రైతు వారీగా ఉన్న వ్యక్తులే మీరు కూడా. అలాంటిది ఎంత సేవ చేశారు? దాంట్లో మీరు బ్యాంకు చేసిన చైర్మన్గా సంతృప్తిగా మీరు రిటైర్ అయ్యారా? నేను 2014లో వైసీపీ తరఫున నేను ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు ఖమ్మం జిల్లాలో అజయ్ కుమార్ గారు, తుమ్మల నాగేశ్వర గారు, ఆంధ్ర కృష్ణ గారు, నేను వైసీపీ తరఫున పోటీ చేశాను. చేసిన మంచి ఓట్లు వచ్చినాయి. బీసీల సామాజిక వర్గంతో కూడా నాకు అన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొద్ది ఓటంతో ఓడిపోవటం జరిగింది. ఒకసారి అజయ్ కుమార్ గారిని గెలవటం జరిగింది. ఆ విధంగా మళ్ళీ నేను ఉన్న తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వర గారు ఆధ్వర్యంలో చేరిన తర్వాత నేను అజయ్ కుమార్ గారు మినిస్టర్ అయ్యారు. అజయ్ కుమార్ గారు మినిస్టర్ అయ్యి కేసీఆర్ గారు మీ జిల్లా నుంచి బీసీలో ఒకటి పెడితే బాగుంటుంది, బీసీ చైర్మన్ అన్నప్పుడు ఏ జిల్లా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి బీసీలు పెడతారు. మా అజయ్ కుమార్ గారు ఒప్పుకొని మా బీసీ తరఫున నేను నిలబెడతారు, నేను గెలిపించుకొని వస్తారని వాళ్ళకి మాట ఇచ్చి నాకు అవకాశం ఇచ్చి ఇనామేషన్ చేసి గెలిపించాడు. అందరితో డ్రెస్ చెప్పి ఇనామేషన్ చేయలేదు. నేను ఎక్కేటప్పుడు బ్యాంక్కి జీతాలు లేని పరిస్థితిలో ఉంది, రాష్ట్రంలో బ్యాంక్ ఏదంటే మాది. నేను ఎక్కిన తర్వాత 10 నెలల్లో లాభాలలో తీసుకొచ్చాను. నేనున్న 4 సంవత్సరాలలో 1 కోట్లు వ్యాపారం ఇచ్చాను. ఏ చదువుకునే పిల్లగాళ్ళకి 10-15 వందల మందికి లోన్లు ఇచ్చాను. అమెరికా పోవడానికి ఎడ్యుకేషన్లో ఏది కానీ రైతులు కూడా ఎట్లా కావాలంటే అట్లా లోన్లు ఇచ్చడం, వసూళ్ళు కూడా ఆ విధంగా చేసాను. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పని చేస్తానని ఇంకో పార్టీకి అటో పార్టీకి ఇటో పార్టీకి పోయే పక్షంలో ఉండదు. నేను ఏ పార్టీలో అయితే నమ్మకంగా ఏముంటుందో ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసి ఆ పార్టీకి గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే బీసీలందరూ కూడా ఐక్యత ఉండాలి. ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలు ఎదగాల, ఆ పార్టీకి న్యాయం చేయాలా. బీసీలంతా ఐక్యత కావాలి. బీసీలంతా ఐక్యత అయ్యి వాళ్ళంతా రాజకీయం ఎదిగినప్పుడే బీసీలు ఒక స్థానంలోకి వస్తారు. నా వంతు సహకారం బీసీలంతా ఐక్యతగా ఉండాలి, బీసీలు ఎదగాల. నా వంతు సహకారం ఎప్పుడు బీసీలకు అందరికీ ఉంటుంది. ఇలా నేను హాస్టల్లో పిల్లగాళ్ళు చదివిస్తానంటే బీసీ పిల్లలు అందరికీ ఆస్కారం ఇచ్చింది. అట్టనే ప్రతిసారి కూడా బీసీలందరూ ఐక్యతగా ఉంది, అందరూ కలుపుకొని పోయి రాజకీయం ఎదగడానికి మనం అందరం కూడా కృషి చేయాలని ఆ విధంగా మనం అందరం కలిపి నేను ఉన్నంతకాలం నేను అదే విధంగా పనిచేసి బీసీలందరికీ అండగా ఉంటానని మాట్లాడుతూ. మీరు మంచి సామాజిక స్పృహతో పనిచేస్తున్నారు. మీరు ఇలాగే బీసీలకు సహకారంతో, బీసీలు మీకు సహకారంతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.